నమస్తే ఓటన్ వార్తలకి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లోని హెచ్పీ పెట్రోల్ బంక్లో మోసం. ఒక వ్యక్తి 2 లీటర్ల పెట్రోల్ కొట్టించగా తక్కువ పెట్రోల్ రావడంతో పెట్రోల్ ఎందుకు తక్కువ వచ్చింది అని సిబ్బందిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన బంకు సిబ్బంది. ఈ విషయంపై బాధితుడు మాట్లాడుతూ 220 రూపాయలకు 2 లీటర్ బాటిల్స్లో 2 లీటర్ల పెట్రోల్ కొట్టించగా పెట్రోల్ లీటర్న్నర మాత్రమే వచ్చింది అని, 2 లీటర్లకు 1/2 లీటర్ పెట్రోల్ తక్కువ రావడంతో పెట్రోల్ ఎందుకు తక్కువ వచ్చింది అని బంకు వారిని ప్రశ్నిస్తే సరిగా కొలత వేసుకోండి బెదిరించినట్లు మాట్లాడుతున్నారని బంకు సూపర్వైజర్ పెట్రోల్ తక్కువ కొట్టిన వ్యక్తిని తన్నుండని అంటున్నారు. ఇలా పెట్రోల్ మోసాలకు పాల్పడుతున్న బంకులపై వారిపై చర్యలు తీసుకోవాలి అని, ఫిర్యాదు మేరకు వినియోగదారుని పెట్రోల్ కొట్టిన వ్యక్తిని కొత్తగూడెం 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. లీటర్ రావాలి కదా, ఇక్కడికే వచ్చింది. ఏం పేరు మీ పేరు? నా పేరు చెల్లిద్ది. నువ్వు మాట్లాడుకో, నువ్వు ఇక్కడ రాదు. మమ్మల్ని ఎందుకు చేశారు? డబ్బులు పెట్టుకోవాలి. 2 లీటర్లు కొడితే 1/2 లీటర్ తక్కువ వస్తాను. లీటర్ ఉందంటే మోటార్కి తీస్తే కదా 1/2 లీటర్ 1/2 లీటర్ వెళ్ళింది. అలా లీటర్ బాటిల్ అది వెళ్ళింది 2 లీటర్లు కొడితే. అది పెట్టిర్రు. లేదండి తక్కువ వచ్చింది పెట్రోల్ అని మేము ఇంట్లో కొట్టించారు. ఏది బాటిల్ 220 రూపాయలు పెట్రోల్ కొడుతున్నాం. తక్కువ వచ్చిందండి అన్నాను. మేము మంచిదనం తీసుకున్నాం. అయితే అతను అన్నాడు కదా, మీరు డబ్బా తెచ్చుకోకపోన్నాడు, బాటిల్ తెచ్చుకోకపోన్నాడు. మేము బాటిల్ తీసుకొని వచ్చి ఈ పెట్రోల్ వచ్చింది. లీటర్న్నర వచ్చింది. లీటర్న్నర వచ్చింది పెట్రోల్. మమ్మల్ని పేరు చెప్తున్నాయి, డబ్బా తెచ్చుకోకపోవా అని మాట్లాడు. మమ్మల్ని అంటే తన్నమని మేమెంతాడు. మీరు చర్యలు తీసుకోవాలి. మీరు చర్యలు తీసుకోవాలి. మేము కాదు. ఏమి తీసుకోవాలి? మీ ఇష్టం. అది మీ ఇష్టం అండి. పంపించండి. ఈరోజు చూసుకోకుండా చేయాల్సిన బాధ్యత అండి. అది ఈరోజు చేయాల్సిన బాధ్యత మీ వల్ల. అది సార్ బాధ్యత అనేది అది నేను మాట్లాడాను సార్. మరి మీరు ఎలా అంటారు? మనకు కూడా బాధ్యత ఉంది సార్. నేను మీ దేవుడు గుంజుకుంటా, మీరు వదిలిపెడతారా? అలా మిగిలిన ఆదాయం మీరు రమ్మేనండి సార్. ఆదాయం మాట్లాడే దాని గురించి మాకు రీడింగ్ ఇస్తారు వాళ్ళు. మీరు బాధ్యత లేకుంటే అలా కూర్చొని సరిపోదు. బండికి నేను కాపలా కాయలేనుగా, మీరు కూడా అర్థం చేసుకుని చెప్పండి. నేను వాళ్ళ ముందే చెప్పాను, మీకు వాట్సాప్ పిలిచి చెప్పండి. కొడతామండి. మన లైన్లో ఏం చేయాలి చెప్పండి. తీయండి, బయటకు వెళ్ళండి. మీ గవర్నమెంట్ సార్ ఏంటంటే వాళ్ళ అయ్యో రాని భాగ్యం బాగండి. మీ కస్టమర్ ఇది ఆయన మా భాగం. రోజు వస్తాను, రోజు కొట్టుకొని పోతాను. పగలేదు కదా మరి.
ఇప్పుడు తప్పు జరిగింది, నీ వల్ల తప్పు జరిగింది అంటాను. పిలిస్తే రావా నువ్వు? నేను ఇక్కడ ఉంది సార్ మిమ్మల్ని ఇంతమంది వస్తే రావా? లేదు సార్ నేను ఇప్పుడే వచ్చా సార్ ఆ? నేను ఇప్పుడే వచ్చా సార్ ఇప్పుడు పెట్రోల్ కొట్టింది నువ్వా కాదా? నువ్వేనా? అయినా తక్కువ వచ్చిందాక వాస్తవా కాదా? అవునా? బెదిరించాల్సిన అవసరం లేదు. బెదిరించాల్సిన అవసరం ఏముంది? చేసినామండి.